హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు జానుకి బర్త్డే షూట్ చేస్తాము, ప్రీ బర్త్డే షూట్. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది అనమాట. అంటే బర్త్డే అయిపోయింది అనుకోండి ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి. కానీ ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డేకి ముందు ప్రీ బర్త్డే షూట్ ఒక 1 వీక్ ముందేమో ప్లాన్ చేసాము. సో ఇంకా ఈరోజు సండే ఇంకా ఆఫ్ ఉంటుంది కాబట్టి శ్రీకాంత్కి ఈరోజు బయటకు వెళ్ళి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే రిషికి ఎక్కడ చేసామో బర్త్డే షూట్ అదే ప్లేస్లో జానుకు కూడా జరగబోతుంది అనమాట. మేమే తీస్తున్నాము, బయట అంతా చేయలేదన్నమాట. సో మేమే ప్రీ బర్త్డే షూట్ రిషికి కూడా నేనే చేశాను. నేనే ఇన్ ద సెన్స్ అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చేశాను అనమాట. ఈసారి మాతో చందన యాడ్ అయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాం అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే విజురాశ్వత అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ వెనక పార్క్ ఉంటుంది, కొంచెం గ్రీనరీ. ఈ టైంలో ఏంటి అంటే బయట అంతా గ్రీనరీ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో పార్క్లో కూడా ఉంటుందా లేదా అని డౌట్తో వెళ్ళాము. బట్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. చాలా ముందు ఎలా ఉందో ఆల్మోస్ట్ సిమిలర్గా అలానే ఉందన్నమాట. సో వచ్చేసాము. మేము ఎప్పుడు వచ్చాము, ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వచ్చాము. అంటే లంచ్ చేసి వచ్చేసాము అనమాట. ఒక 3 hours టైం ఉంది. ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. సో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు మేము ఒకేసారి బయట అంటే లంచ్ చేసేసి ఇంకా వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు. ఇంకా మేమేమో ఇటు సైడ్ వచ్చేసాము. ఈ వీక్ తప్పిస్తే మళ్ళీ బర్త్డే వచ్చేసింది నెక్స్ట్ సండే. సో అందుకే ఈ వీకే కంపల్సరీ చేయాలి. సో 3 days హాలిడేస్ ఉన్నా సరే వాళ్ళు రావడంతో ఇంక మేము ఆగిపోయాము, లేకపోతే ముందు రోజు వెళ్ళాము అనమాట. సో ఇప్పుడైతే ఒక 3 hours టైం ఉంటుంది. 4:30కి అలా క్లోజ్ చేసేస్తారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయింది. సో పార్క్ అంతా ఇలా ఉంది, ఎవ్వరూ లేరు. కాకపోతే గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి. ముందు పార్క్ ఎంట్రన్స్లో కొంతమంది ఉన్నారు, కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే మేము రిషి బర్త్డే షూట్ స్టార్ట్ చేసామో అక్కడికే వెళ్తున్నాం అనమాట, అదే ప్లేస్కి. అండ్ ఆబ్వియస్లీ షూట్ అంటే లగేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా అందరం ఒక్కొక్కటిగా అలా పట్టుకొని వెళ్తూ ఉన్నాము. మా అత్తయ్య కూడా ఉన్నారు. అండ్ అప్పట్లో రిషి టైంలో మా మామయ్య ఉండారు. ఇప్పుడు తను లేరు, ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి. సో మాకు హెల్ప్గా చందన వద్దాం అనుకున్నారు. చరణ్కి ఎగ్జామ్ ఉండడంతో, అంటే వాళ్ళ బ్రదర్, ఇంకా చందన ఒకతే వచ్చిందనమాట. సో ఇంకా మేమందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము. ఆల్రెడీ లంచ్ అయింది కాబట్టి ఎంత వీలైతే అంత ఫినిష్ చేసేయాలి అనుకున్నాము. సో ఒక పక్క ఎత్తుకొని ఒక పక్క అవి అంటే మోయాలి కదా. సో అందుకే కిందికి దింపి అలా నా పాటలు చూడండి. ఎక్కడ అంటే టైం తక్కువ ఉంది, తొందరగా షూట్ అయిపోవాలి. పార్క్ బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ కాదు, అంటే లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడైతే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు అనేసి, అండ్ నీడ కూడా ఉండడంతో మాకు చల్లగా ఉంది, పీస్ఫుల్గా అయిపోయింది అనమాట. పైన చూస్తున్నాం అనమాట, గబ్బిలాలు చాలా ఉన్నాయి. ఒక పక్క మేము అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము పైన, అంటే చాలా గబ్బిలాలు ఉన్నాయన్నమాట. ఒక పక్క భయం వేస్తుంది ఏం చేస్తాయో అనేసి. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ చాలా బిజీగా ఉన్నారు. అంటే చింత చెట్టు అది. సో చింతకాయలు పళ్ళు అయిపోయి పడిపోయి ఉన్నాయన్నమాట. మొత్తం పైన లేయర్తో అంతా పడిపోయి ఉన్నాయి. తనకి టైం పాస్ అవ్వక మొత్తం ఏరేస్తున్నారు. జానుకి సాక్స్ వేసేస్తున్నాను, కిందంతా రఫ్గా ఉంది కదా. సో ఆడినప్పుడు అది చేసినప్పుడు మళ్ళీ రఫ్ అవుతుంది అనేసి సాక్స్ అది వేసేస్తున్నాను. అండ్ మెయిన్గా తను ఏడవకుండా ఉంటే మా పని తొందరగా అయిపోద్ది. తన కంఫర్ట్ మెయిన్ ముఖ్యం, లేదు అంటే షూట్ మొత్తం అసలు సరిగ్గా అవ్వదు. అందుకు తను ఆడిపిస్తూ ఇంకా తను ఆడుకున్న టైంలోనే మేము ఎంత కవర్ అయితే అంత తీస్తాము. ఏదైతే డ్రెస్ వేసామో దాంతోనే ఫోటోషూట్ అయిపోయింది. దెన్ ఇది రిషి టైంలో వేసిన డ్రెస్ అనమాట. అప్పుడు ప్రీ బర్త్డే షూట్కి యూజ్ చేసిన డ్రెస్ ఉంటే ఇది రెడ్ ఫ్రాక్తో బాగా వస్తుంది. సో అందుకు మళ్ళీ ఇది చేంజ్ చేస్తున్నాము. ఇది కొంచెం కంఫర్ట్నెస్ తక్కువ ఉంటుంది, కొంచెం అంటే హెవీగా ఉంటుంది అనమాట డ్రెస్. మళ్ళీ యాక్టివ్గా ఉన్నప్పుడే బెటర్ అనేసి ఇప్పుడు వేసేస్తున్నాము. తర్వాత క్రాంకీ అయిపోతుంది కదా కొంతసేపటికి. సో అలసిపోయిన తర్వాత ఇలాంటి ఫ్రాక్స్తో ఫోటోషూట్ చేయించుకోదు. సో ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ స్లీప్ ప్రాపర్గా ఉంటే పిల్లలు బాగుంటారు కదా. సో ఆ రెండు కూడా అయ్యాయి. కార్లో హ్యాపీగా పడుకుంది వచ్చినప్పుడే.
సో రిషి ఇక్కడ చింతపండు ఎంజాయ్ చేస్తుంది అనమాట. పక్క నుంచి మా అత్తయ్య ఏమో అది కలెక్ట్ చేస్తున్నారు కదా, సో అది చిన్న చిన్న తింటూ ఉంది. అండ్ అదొక టైంపాస్ వాళ్ళిద్దరికి అంతే. అండ్ వీళ్ళిద్దరికి కూడా కలిపి ఫోటోషూట్ చేస్తున్నాము. అంటే రిషికి జానుకి. తను కూడా రెడ్ ఫ్రాక్ ఉంటే బాగుండదు అనిపించింది రిషికి, కానీ ఇంకా లేదు కాబట్టి ఉన్న టైంలోనే అంత కవర్ చేయాలి కాబట్టి చేసేస్తున్నాం ఇలాగే. అండ్ బ్లాగ్ అంతా కూడా వేరేగా, ప్రీ బర్త్డే షూట్ వీడియో వేరేగా అండ్ ఫొటోస్ వేరేగా పోస్ట్ చేస్తాను. సో ఓపిక ఉన్న వాళ్ళు చూడండి ప్లీజ్. అండ్ మాకు తర్వాత మెమొరీగా లైక్ రీకలెక్ట్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట, తర్వాత చూడడానికి సపరేట్గా. సో చూడండి, కొంచెం తనకి బలవంతంగా పట్టుకొని చేయిస్తే అస్సలు నచ్చదు సో జానుకి. ఇంకా అందుకే తను ఎలా ఉంటే ఆ యాంగిల్లోనే మేము తీయడానికి ట్రై చేస్తున్నాము. సో పర్టికులర్ ప్లేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని వేరే ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ మంకీస్ ఉన్నాయి, అక్కడే వదిలేయచ్చు ఒకరుండి, బట్ మంకీస్ చాలా ఉన్నాయి అనేసి ఇంకా పక్కకు వెళ్ళలేదు, వేరే దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ముందు ఎలా ఉందో ప్లేస్ అక్కడే ఉంది, కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది అనిపించింది. సో అండ్ బబుల్స్ అవి లాస్ట్ టైం ఎక్కువ ఊదడానికి అయింది, బట్ ఇప్పుడు తెచ్చాం కానీ అది క్వాలిటీ బాగాలేదేమో, అంత సరిగ్గా రాలేదు. సో ఇక్కడ కొంచెం గ్రీనరీ కనిపించింది, సో ఇక్కడ ఉన్నాము. ఇక్కడంతా మళ్ళీ ఆ లగేజ్ అంతా పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. మెయిన్గా ఏంటి అంటే ప్రీ బర్త్డే షూట్ అస్సలు మిస్ అవ్వకూడదు. రిషిక్ చేసాం కదా, సో అందుకే జానుకి కూడా చేసేద్దాము. మాకే బాగుంటుంది అంటే ఏదైనా ఇలాగే చేయాలి, పర్ఫెక్ట్గానే చేయాలి అని కాకుండా మాకు ఎలా వస్తే అలా మేము హ్యాపీ, ప్రజెంట్ ఈ క్వాలిటీతో హ్యాపీగానే ఉన్నాము. సో మెయిన్గా అందులో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఫుల్ బిజీగా ఎక్కువ మాకు గుర్తుండిపోతుంది అనమాట. ఇలా వైట్ ಬೇಡ గ్రీన్, ఇది ఎలా గ్రీన్ అయిపోతుంది. వైట్ కాకుండా ఇంకేదైనా ఎల్లో కూడా అయిపోతుంది. చాలా ಅಲ್ಲೇ ಕೂರ್ಸು ರಿಷಿ, ಅದು ನೋಡೋದು ಓಡೋಗ್ತೈತೆ. ఏంటి సరే ఏదో ఒకటి వేసే, ప్యాంట్ అయినా పర్లేదు. జాను జాను ಅಲ್ಲಿ ಬರ್ಡ್ జాను ಅಲ್ಲಿ ಬರ್ಡ್. అయ్యో అన్నీ ఆ డైరెక్షన్లో పెట్టాను. ಅಲ್ಲಿ ಕೂರಿಸಿ అదే నేనే ఆడవాళ్ళు సరిగ్గా పడిపోతావా?
కనిపిస్తున్నాయి అవి ಜಾಸ್ತಿ ಗ್ರೀನ್ ಗ್ರೀನ್ ಒಳಗೆ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೈತೆ ಎಲ್ಲ ಕಾಣ. దెన్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో షూట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ అంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుదామని ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ ఈ లోపు శ్రీకాంత్ అక్కడ ట్రైపాడ్ పెట్టారు. అంటే హడావిడిగా ఉంది కదా, ఒకే దగ్గర బ్లాగ్ కోసం షూట్ అవుతుంది అనేసి, కానీ హ్యాండ్తో తీసిందే అక్కడ సరిపోయింది. సో వేరే ప్లేస్కి మూవ్ అయిపోయాము. ఒకళ్ళు డ్రెస్ చేంజింగ్, జానకి ఒకళ్ళు తినిపించడము, ఒకళ్ళు అన్ని థింగ్స్ ప్యాక్ చేయడము అండ్ పట్టుకోవడము. సో వచ్చిన మెంబర్స్ అలా వర్క్ షేర్ చేసుకున్నాం. కమ్ జాను కమ్ దాదా అయ్యో బట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిషి అక్కడ చూడండి మ్యాట్ వేసుకొని ఒక దగ్గర సెటిల్ అయిపోయింది, అలసిపోయింది అనమాట. గ్రేప్స్ తీసుకొచ్చాను, అవి తింటుంది. అండ్ ఇక్కడ కొన్ని అలా తీసుకొస్తున్నాం అందరం. ఒక మ్యాట్ కూడా తీసుకొచ్చాము, అలాగా పిల్లలు కూర్చోడానికి ఎక్కడైనా, లేకపోతే జానుని పడుకోబెట్టడానికి ఉంటుందేమో అనేసి అలా. కానీ పడుకోబెట్టే అంత టైం లేదు, కానీ జస్ట్ అలా థింగ్స్ అన్ని పెట్టి రిషి కొంచెంసేపు రిలాక్స్ అయింది దాని మీద. మాకు ఇదే బిజీ సరిపోయింది. పిక్ తీసుకో, దా ఫోటో తీసుకో ఒకటి. గ్రేప్ పెట్టుకొని తీసుకో ఫోటో. ఆ గ్రేప్ జాను తాతకి ఫోన్ చేయమా. హలో అర్జెంట్ చేసేస్తున్నాను నేనే. ನಿಂಗೆ ಚೆನ್ನಾಗಿದೆ ರಿಷಿ, ಅದು ಸರಿಯಾಗಿ ಹಾಕೋ. పెట్టుకోమా, ಹಾಕು ರಿಷಿ. ఫోన్ చేసి తాతకి ఫోన్ చేసి ಹಾಕೋ ಬಾ. చూడు ఎందుకు ఉంచుకున్నా, మళ్ళీ ఉంచుకో. జాను హలో హలో చేయమ్మా, హలో చెయ్యి పట్టుకో. ಚೆನ್ನಾಗಿದ್ದಲ್ಲ జాను చిన్నది నవ్వు. హలో హలో జాను. హాయ్ ಜಾನು ಬೇಬಿ. ఇది పెట్టుకోమ్మా, ఇది పెట్టుకోదు. ಎತ್ಕೋ ಹಂಗೆ ರಿಷಿ, ಎತ್ಕೋ ಜಾನು. హలో ಹಿಡ್ಕೋ ಹಿಡ್ಕೋ ರಿಷಿ. పట్టుకో, ఇది పట్టుకో, 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 గట్టి పట్టుకో. జాను రిషి. ಅಯ್ಯೋ ಇದು ఎవరిది? అయ్యో బూచి బూచి. ఏయ్ హాయ్. గట్టిగా ఫోన్ చెయ్యమ్మా, తాతకి ఫోన్ చెయ్యి. జాను యాక్. ఇద్దరికి క్యాప్స్ పెట్టి తీయడం కానీ, అండ్ ఇది ఒకటి నచ్చింది. అంటే వితౌట్ షర్ట్ కేక్ స్మాష్లో అలా యూజ్ చేస్తారు కదా, ఈ కాస్ట్యూమ్ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. సో ఇది ఒకటి బాగుందన్నమాట, తీసేసామంతే. బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం మాకు సాటిస్ఫాక్షన్. క్యాచ్. సో ఇది ఫైనల్ ప్లే. సో ఎల్లో డ్రెస్తో కూడా తీసేసాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా టైం అయిపోతుంది, అక్కడ వాచ్మెన్ విజువల్ వేసేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోవాలనేసి. 4:30 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మళ్ళీ లగేజ్ అంతా పట్టుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అవుట్ పార్క్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము, బికాజ్ 4:35 వరకు క్లోజ్ అయిపోతుంది అంతా. సో ఎవరైనా వెళ్ళాలి అంటే విజురాశ్వత, ఇది గౌరీబిద్నూర్ అనే ప్లేస్లో ఉందన్నమాట. గౌరీబిద్నూర్ అని ప్లేస్. సో విజురాశ్వత టెంపుల్, ఇది చాలా ఫేమస్ ప్లేస్ కూడా. సరే, టెంపుల్ బయటకు వస్తే వెనక సైడ్ పార్క్ ఉంటుంది. సో బయట పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిషి వాళ్ళు
ఇలా కార్ మీద కూర్చున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చాను. కార్ అంటే లోపలికి అలౌ చేయలేదు ఫుడ్ అంతా. వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ ఫీడ్ చేసేసి ఇద్దరికి దాని టెంపుల్లోకి వెళ్ళిపోయాం దర్శనం చేసుకోవడానికి. సో ఇది మొత్తం నాగదేవత టెంపుల్ అనమాట. మొత్తం సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, సో మొత్తం ఇలా అన్ని ప్రతిష్ఠ చేస్తారు. చాలా అయిపోయాయి, ముందు వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయాయి, ఎక్కువ డెవలప్ అయిపోయింది. అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద విజిటర్స్ ప్లేస్ అనమాట, విజిట్ చేసి. సో ఈ వీడియోతో ఇక్కడితో ఏం చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాకు ఇవన్నీ కూడా మెమరీస్ ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.